ఈ వీడియోలో మనం ఒంగోలులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి గతంలో చాలా కాలేజెస్ పేర్లు ఎలా ఉండేవంటే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, రిమ్స్ ఒంగోలు, రిమ్స్ కడప అలా ఉండేవి. కానీ తర్వాత పేర్లు అయితే మార్పు చేయడం జరిగిందండి. అందులో భాగంగానే ఈ కాలేజ్ కూడా పేరు అయితే మార్పు చేశారు. ఈ కాలేజ్ వచ్చేసి మనకి 2008లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. ప్రకాశం జిల్లాలో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. రైట్, ఇక ఈ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చేతుల మీదుగా అయితే ఏర్పాటు చేయబడిన కాలేజ్. ఈ కాలేజ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కాలేజ్ లాగా ఈ కాలేజ్ కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అఫిలియేషన్లోనే ఉంది. మనకి ఇది వచ్చేసి ఈ బాడీ వచ్చేసి మనకి విజయవాడ ప్రాంతంలో ఉంటుందండి. ఇక మనకి ఎంబీబీఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. పీజీలో మనకి మోస్ట్లీ డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, ఎండి, ఎంఎస్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఆ కోర్సెస్ కూడా డెప్త్గా చూద్దాం. ఓకే, మనకి టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంది. రూరల్ అర్బన్ పాపులేషన్స్కి ట్రీట్ చేయడానికి సరిపడంత వెల్ ఎక్విప్డ్ మనకి టీచింగ్ హాస్పిటల్ అయితే ఉంది. అసలు వీళ్ళు ప్రధానంగా దేనిపైన ఫోకస్ చేస్తారంటే కమ్యూనిటీ ఓరియంటెడ్ మెడికల్ ఎడ్యుకేషన్ పైన అయితే ఎక్కువగా వీళ్ళు ఫోకస్ అయితే చేస్తున్నారు. మీకు గతంలో ఆల్రెడీ చెప్పాను, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఉండాలన్న ఉద్దేశంతో అయితే ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో అందులో భాగంగానే ఈ కాలేజ్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏం మేజర్గా ఏం స్పెషాలిటీస్ ఉన్నాయి, ఏం డిపార్ట్మెంట్స్ ఉన్నాయంటే మెడిసిన్ అందిస్తారు, సర్జరీస్ చేస్తారు, పీడియాట్రిక్స్, గైనకాలజీ, అలాగే ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. రైట్, ఇక ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? మీరు ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ అవ్వాలి అంటే మీరు ఫస్ట్ ఇంటర్మీడియట్ అనేది చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇంటర్మీడియట్లో చాలామంది ఎంబీసీ చేస్తుంటారు, కొంతమంది ఎంబైపీసీ కూడా చేస్తుంటారు. లేదు అంటే కొంతమంది ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్స్ రాస్తారు. అలాంటి వాళ్ళు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, లేదు అంటే బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మీరు పాస్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీరు కనుక జనరల్ కేటగిరీ అంటే ఓపెన్ కేటగిరీ విద్యార్థులు అయితే మీకు 50% కంటే తక్కువ మార్క్స్ రాకూడదు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు అయితే 40% కంటే తక్కువ రాకూడదు. ఇక ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైనా ఉంటే వాళ్ళకి 45% కంటే మార్క్స్ అనేవి తక్కువ రాకూడదు. ఇక మీరు 2025 డిసెంబర్ 31కి 17 సంవత్సరాలు నిండిన విద్యార్థి అయి ఉండాలి. ఓకేనా? రైట్, ఇక వీటన్నిటికంటే తర్వాత మీరు ఇంటర్ చదివిన తర్వాత, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. నీట్ యూజీ ఎగ్జామ్లో మీరు పాస్ అయి ఉండాలి, క్వాలిఫై అయి ఉండాలి. ఓకేనా? రైట్, ఇక వేరే డీటెయిల్స్కి వెళ్ళిపోదాం. టోటల్ ఇంటేక్ ఎంత అంటే ఈ కాలేజ్ ఒంగోలులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ యొక్క టోటల్ ఇంటేక్ వచ్చేసి 120 సీట్లు. అందులో ఆల్ ఇండియా కోటా 15% వచ్చేసి 18 సీట్లు, స్టేట్ కోటా వచ్చేసి 85% కదా. 85% 120లో అంటే 120 సీట్లు. ఓకే, రైట్, ఇక ఫీజెస్ గురించి మాట్లాడుకుందాం. ట్యూషన్ ఫీజు వచ్చేసి 10,800 నుంచి 15,000 వరకు అవుతుంది. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 10,650. అలాగే స్పెషల్ డెవలప్మెంట్ ఫీజు వచ్చేసి 5,000 నుంచి 6,000 వరకు అవుతుంది. ఇక టోటల్ ఫీజు ఎంత అవుతుంది ఫస్ట్ ఇయర్లో అంటే 26,000 నుంచి 30,000 వరకు ఖర్చు అవుతుంది. ఓకేనా? రైట్, ఇక హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయంటే హాస్టల్స్ ఉన్నాయి. బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్గా హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక పీజీ ఇంటెన్స్ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఇక రూమ్స్ కెపాసిటీ గురించి మాట్లాడాలి అంటే 500 స్టూడెంట్స్ పట్టే అన్ని హాస్టల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు యూజీ అండ్ పీజీ స్టూడెంట్స్కి. ఇక బేసిక్ ఫెసిలిటీస్ ఏమున్నాయంటే అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయి, ఫర్నిచర్ ఉంది, బెడ్, వార్డ్రోబ్, స్టడీ టేబుల్, చైర్, క్లీన్ సరౌండింగ్స్. ఒక విద్యార్థి కంఫర్టబుల్గా చదువుకోవడానికి ఏమైతే అమ్యూనిటీస్ కావాలో అవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. మెస్ ఫెసిలిటీ కూడా ఉంది, రీక్రియేషన్ అండ్ కామన్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో ఇది ఒంగోలులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ కాలేజ్లో మనం చదువుకోవాలంటే మనకి నీట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక బీసీఏ విద్యార్థులు అయితే మీకు 76,634 లోపు ర్యాంక్ రావాలి. బీసీబీ అయితే 71,226 లోపు, బీసీసీ అయితే 61,332 లోపు, ఇక బీసీడీ అయితే 47,892 లోపు, బీసీఈ అయితే 113,696 లోపు, ఇక ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అయితే 49,490 లోపు, ఓసీ అయితే 43,323 లోపు, ఎస్సీ విద్యార్థులైతే 130,609 లోపు, ఎస్టీ విద్యార్థులైతే 194,287 లోపు అయితే ర్యాంకు రావాలి. ఓకేనా? ఇవన్నీ కూడా 2024కు సంబంధించిన నీట్ ఎగ్జామ్ యొక్క క్లోజింగ్ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్ లోపు మీ క్యాస్ట్ ఆధారంగా మీకు ర్యాంక్స్ వచ్చినట్టయితే మనం ఒంగోలులో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ పొందడానికి అర్హులన్నమాట. ఓకేనా? సో ఇది వాళ్ళ వీడియో అండి. మరొక కాలేజ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.